తో పాటుగా నంద, సుభద్ర, సుశీల, సురభి, బహుళ అనే 5 గోవులు కూడా ఉద్భవించినట్లు భవిష్య పురాణం చెబుతోంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే అమ్మవారితో పాటు గోవులను కూడా పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో ముహూర్తంతో సంబంధం లేకుండా ఏ రోజైనా ప్రత్యేకంగా గోపూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఇంటి ముందు గోవు వచ్చినా లేదంటే దగ్గరలోని గోశాలకు వెళ్లైనా గోమాతకు పూజ చేయాలి. ముందుగా గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గోవు పాదాలకు తెల్లపూలు, జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తూ ఓం సురభ్యే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అనంతరం గోమాతకు అర్ఘ్యం సమర్పించాలి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో అక్షతలు, పువ్వులు వేసి ఆ నీటిని గోవు పాదాల మీద పడే విధంగా అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత గోవుకు నైవేద్యాన్ని తినిపించి గోమాత చుట్టూ 3 లేదా 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. ఇది గోపూజ విధానం. ఇలా